చాట్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. వేడిగా ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఎక్కువ చాట్ ప్రిఫర్ చేస్తారు చాలామంది. నేనైతే అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీరేం ప్రిఫర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. అది కూడా మనకి రోడ్డు మీద బండి మీద అమ్మే చాట్ ఉంటే చూసారు, సేమ్ అదే టేస్ట్ వచ్చి ఇలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం బఠానీ చాట్ కోసం ఒక 12 hours నానబెట్టుకుని సైడ్ పెట్టుకోవాలి. అవి బాగా నానిన తర్వాత దాంట్లో బంగాళదుంపలు కొన్ని చెక్కుని వేసుకుని రెండు కలిపి ఒక 5 విజిల్స్ వేయించాను కుక్కర్లో పెట్టి. అలా విజిల్ వేసిన తర్వాత కొన్ని బఠానీలు సైడ్కి తీసి మిగతా దాన్ని బాగా స్మాష్ చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి, బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో టమాటాలు యాడ్ చేసుకుని అవి బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత దాంట్లో మనం కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం అండ్ చాట్ మసాలా, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుని స్పైసెస్ అన్ని బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందుగా స్మాష్ చేసుకున్న బఠానీ చాట్ని దాంట్లో యాడ్ చేసేయాలి. వేసి కొన్ని వాటర్ వేసి దాన్ని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అంటే బాగా చిక్కపడనివ్వకూడదు, అలా అని బాగా లూజ్గా కూడా ఉండకూడదు. మీడియంలో ఉన్నప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ బయట తిన్న టేస్టే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ అలాగే హాలిడేస్ అయితే అయిపోయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బాగా ఏడిపిస్తారు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం. కానీ స్కూల్కి పంపించాల్సిందే. స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.